ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఏంటయ్యా అంటే భార్యకే పెన్షన్ భర్తకు టెన్షన్ అంటూ. ఇందులో రాసుకొచ్చింది ఏంటంటే భార్యను పోగొట్టుకుని ఇప్పటికీ పెన్షన్ రాకున్నా భర్తకు మొండి చెయ్యే, భర్త చనిపోతే భార్యకు పెన్షన్ సైతం గత నవంబర్ 1 తర్వాత నుంచి నమ్మరు. ఇది ఒక విచిత్రంగా ఉంది. సాధారణంగా సంప్రదాయ జీవితాల్లో భర్త సంపాదనాపరుడై ఉంటాడు, భార్య దాంతో పాటుగా ఉంటుంది. ఒకవేళ భర్త అయినా భార్య అయినా ఇంట్లో ఒకళ్ళకి పెన్షన్ ఇస్తారు. మొట్టమొదటి పెన్షన్ ఎవరికి ఇస్తారు? భర్తకి ఇస్తారు. ఎందుకు? భార్య కంటే వయసు ఎక్కువ కాబట్టి. ఆయన చనిపోతే భార్యకి పెన్షన్ ఇస్తారు. మరి భార్య చనిపోతే భర్తకి పెన్షన్ ఇవ్వట్లేదు అనేటటువంటి ఒక విచిత్ర వార్త ఏంటి? మనం రాసేదానికి ఒక అర్థం ఉండాలా, పర్థం ఉండాలా. భార్య చనిపోతే భర్తకి పెన్షన్ ఇవ్వట్లేదు అనే వార్త రాసేటప్పుడు అంటే ఇంతకుముందు భార్యకి పెన్షన్ ఇచ్చారు, భర్త తీసుకోవట్లేదా? సాధారణంగా ఇంట్లో ఉన్న వాళ్ళలో ఎక్కువ వయసు వాళ్ళకి ఇస్తారే. కాబట్టి ఇట్లాంటి వార్తలు రాయడం ద్వారా గందరగోళం, అంటే మనం రాసేవాళ్ళు గందరగోళపడి జనాలకి ఏదో గందరగోళంలో పరేద్దామంటే అనవసరమైనటువంటి తప్పించి దానివల్ల మరింత క్రెడిబిలిటీ దెబ్బతిండడం తప్పించి ప్రయోజనం ఏం లేదు.